హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో రీసెంట్గా నేను ఒక సారీ కలెక్షన్ వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఇదైతే దాని పార్ట్ 2 వీడియో. సో అప్పుడు ఏంటంటే నా మ్యారేజ్కి తీసుకున్న సారీస్ అన్నీ చూపించాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు మ్యారేజ్కి తీసుకున్నాను. ఇవేంటంటే అన్నీ పట్టు సారీస్ అయితే కాదు, అన్నీ సెమీ పట్టు. బట్ లుక్ మాత్రం యాజ్ ఎ పట్టు సారీకి అస్సలు తీసుకోవు. సో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఒక్కొక్కటి చూసేయండి. అండ్ ఇదైతే ఫస్ట్ శారీ అనమాట. ఇది నేను తీసుకున్నది. ఇది గ్రీన్ కలర్లో ఉంది, అంటే మనకు పెసర కలర్ కూడా కాదు, అందులో ఒక లైట్ కలరు. సో శారీ ఇప్పి చూపిస్తాను. సో ఇలా అనమాట. ఇది కట్టన్స్లో ఇలా ప్లెయిన్గా వచ్చింది కదా. అండ్ దాని తర్వాత నుండి ఇలా అయితే పికాక్ డిజైన్ అయితే వచ్చిందనమాట. పికాక్ కాదు, ఈ డిజైన్ అయితే ఇలా మ్యాంగో డిజైన్ లాగా వచ్చి ఒక ఫ్లవర్ వచ్చింది అనమాట. బ్లూ అండ్ అలాగే ఈ గోల్డ్ కలర్లో వచ్చింది. చూపిస్తాను. ఇలా ఓవరాల్గా శారీ మొత్తం ఇదే డిజైన్ వచ్చిందనమాట. మొత్తం చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఒక లైన్ గ్రీన్ అండ్ అలాగే ఒక లైన్ గోల్డెన్ కలర్ వచ్చింది. అండ్ అలాగే ఇది పళ్ళు. ఇది వచ్చేసి సారీ పళ్ళు అనమాట. సో పళ్ళు అయితే ఇలా వచ్చింది డిజైన్. నాకు ఈ సారీ కట్టుకోవడానికి చాలా బాగుంది. అండ్ అలాగే సైడు ఇలా ట్యాజిల్స్ వచ్చాయన్నమాట. ఇదేమంత పెద్ద ఏమనిపించలేదు. బట్ నేను ఏదైనా ఒక లేస్ కానీ ఒక బోర్డర్ ఏమైనా వేయించుకుందామని చూస్తున్నాను. సో యాక్చువల్గా ఈ సారీ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇలాంటి సారీస్ ఏంటంటే మనం ఈజీగా మెయింటైన్ చేసేసుకోవచ్చు. ఇది బాడీ కాన్ టైప్లో ఉంటుందన్నమాట. ఇలా మన బాడీకి మనం ఎలా కడితే అలాగే ఉంటుంది సారీ. చాలా బాగుంటుంది. అండ్ దీని బ్లౌజ్ అయితే చూపిస్తాను నేను. సో ఇది నేను దీనికి స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట. సో హ్యాండ్స్ ఏంటంటే ఇలా రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ దాని తర్వాత శారీలో వచ్చిన బార్డర్ని ఇలా నెక్కి యూజ్ చేస్తాను అనమాట. సో ఇదైతే నా ఫస్ట్ సారీ. దీని కాస్ట్ అయితే నాకు ఆల్మోస్ట్ 1500 ఎంతో పడింది. నెక్స్ట్ అయితే ఇది సెకండ్ సారీ అనమాట. ఇదేంటంటే ఇది సారీ మొత్తం కూడా ఇలా పికాక్స్ వచ్చింది. ఓవరాల్ సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అయిందనమాట. మొత్తం సారీ అంతా ఇదే డిజైన్తో ఉంది. బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఇది మీద బార్డర్. నేను కింద బార్డర్ చూపిస్తాను. సో కింద బార్డర్ అయితే ఇలా పెద్దగా వచ్చిందనమాట. కింద బార్డర్లో కూడా ఇలా పికాక్స్ అయితే హైలైట్గా ఉన్నది డిజైన్. అండ్ దాని తర్వాత పళ్ళు చూపిస్తాను. ఇది వచ్చి పళ్ళు పాట అనమాట. సో ఒక 2 years బ్యాక్ ఏంటంటే ఇలాగా ఈ షైనింగ్ శారీస్ చాలా హైలైట్ అయ్యాయి అనమాట. సో ఇప్పటికీ నడుస్తుందని అనుకుంటున్నాను నేను. బట్ ఏంటంటే ఇవి నాకు చాలా కలర్స్లో చూపించారు. బట్ నాకు ఈ సిల్వర్ కలరు చాలా బాగా నచ్చింది అనమాట. దీంట్లోనే గోల్డెన్ కలర్ కూడా ఉంది. బట్ నాకు అది ఎందుకో అంత నచ్చలేదు. అండ్ ఇందులోనే సేమ్ మా కజిన్కి మ్యారేజ్ అయినప్పుడు ఇందులోనే బ్లూ కలర్ శారీ ఒకటి తీసుకుందాం అన్నమాట. సో నాకైతే ఈ సిల్వర్ కలర్ చాలా నచ్చింది. అండ్ ఈ కలర్ నా దగ్గర లేదు, అందుకని తీసుకున్నాను ఈ శారీ. అండ్ దీని మీద బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. సో ఇది దాని బ్లౌజ్ అనమాట. ఇది శారీలో వచ్చిన బార్డర్ ఉంది కదా, ఇలా నడుముకి పెట్టించుకొని హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది అప్పుడు బాగా నడిచింది కదా, ఇది టైట్గా వస్తుంది. అండ్ అలాగే ఇవి కుర్చీలు వస్తుంది కదా ఇలా బ్లౌజ్ వేసుకున్నాక. సో ఆ డిజైన్ కుట్టించుకున్నాను. సో యాక్చువల్గా నెక్కి ఎందుకు ఏ డిజైన్ పెట్టించలేదంటే దీనికి చిన్న వర్క్ చేద్దాం అనుకున్నాను కుందంది, బట్ కుదరలేదు. సో చేయిస్తాను తర్వాత ఎప్పుడో పాసిబుల్ ఉన్నప్పుడు. సో అదైతే సెకండ్ శారీ అనమాట.
ఇదైతే థర్డ్ సారీ. ఈ సారీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది తమ్ముడు వాడి మ్యారేజ్కి ముందు రాఖీకి గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఈ సారీ 4000 ఎంతో కాస్ట్ పడ్డది. సారీ అంతా కూడా ఇలా వచ్చిందనమాట. ఓవరాల్గా డిజైన్ ఇదే డిజైన్ సారీ అంతా కూడాను. అండ్ ఈ సారీ బేసికల్గా ఎందుకు నచ్చిందంటే దీనివల్ల. సో పళ్ళు అండ్ ఇలాగే సారీలో వాడే ట్యాజల్స్ ఇచ్చాడనమాట. సో మనం మళ్ళీ సపరేట్గా స్టిచ్ చేయించుకోక్కర్లేదు. అండ్ ఇందులో ఈ సారీకి ఇంకొక హైలైట్ కూడా ఉంది, అదేంటో నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే ఈ సారీ లుక్ అనమాట. ఇది పళ్ళు అండ్ అలాగే ఇది సారీ అంతా ఇలాగే వచ్చింది. సో ఇప్పుడు పేస్టల్ కలర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇదైతే పిస్తా కలర్ అనమాట. కలర్ చాలా బాగుంటుంది. నాకు తమ్ముడు పెళ్ళికి తీసుకున్న అన్ని శారీస్ కూడా నా దగ్గర లేని కలర్స్ తీసుకున్నాను అనమాట. దాని బ్లౌజు ఇదనమాట. సో మనం ఇప్పుడు మగ్గం వర్క్కి 2,000-3,000 అలా పెడుతున్నాం కదా, సో ఏమి పెట్టకుండా వాడే ఇచ్చాడు అనమాట వచ్చేసి. సో వాడే చేసి ఇచ్చాడు నాకు. సో అందుకే ఈ సారీ చాలా నచ్చింది. సో ఇది హ్యాండ్కి వర్క్ అనమాట. సో ఇది సారీలోనే వచ్చింది. అండ్ అలాగే ఇది నెక్కి. ఇది నెక్కి వచ్చిన వర్క్. అండ్ అలాగే ఇది ఫ్రంట్ పార్ట్లో ఇలాగ ఒక సైడ్ అయితే ఇలాగా వర్క్ ఇచ్చాడు అనమాట. సో ఈ సారీకి బ్లౌజే హైలైట్ అనమాట. బట్ నాకు బ్లౌజ్లో ఒక చిన్న డిఫాల్ట్ ఏమనిపించిందంటే, ఇప్పుడు ఇది ఉంది కదా ఈ పార్ట్, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి కదా, ఇది రాకుండా ప్లెయిన్గా ఇచ్చుంటే బాగుండు అని నాకు అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఇంకా డిజైన్ బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు చూడండి పట్టు దాని మీద ఇలా డిజైన్ ఇవ్వడం వల్ల ఇది అంత పెద్ద హైలైట్ అవ్వలేదని నాకు అలా అనిపించింది. సో ఇది వచ్చి థర్డ్ సారీ అనమాట. నెక్స్ట్ అయితే ఇది ఫోర్త్ సారీ. ఇదేంటంటే నేను తమ్ముడు పెళ్ళికే తీసుకున్నాను, బట్ అప్పుడు కట్టలేదు, ఇప్పుడు కూడా కట్టలేదు, ఎప్పుడు కడతానో తెలీదు. సో అదనమాట. ఇది సారీ అంతా ఇలా ఫుల్గా ఎరకొచ్చిందనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ శారీ కలెక్షన్ చూస్తే నా మ్యారేజ్లో కూడా సేమ్ ఇలాంటి శారీయే తీసుకున్నాను, బట్ అది కాస్ట్ ఎక్కువ, ఇది కాస్ట్ తక్కువ, అంతే తేడా. కొంచెం శారీస్ అయితే ఇంచుమించుగా నడుస్తుంది, బట్ అది 3 కలర్లో ఉంది, ఇది డబల్ కలర్ అనమాట. సో ఈ బ్లూ నాకు చాలా నచ్చింది, అందుకని తీసుకున్నాను. సో సారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది. అండ్ అలాగే ఇది బోర్డర్, అండ్ కింద బోర్డర్ అయితే దీనికన్నా కొంచెం పెద్దది వచ్చిందనమాట. ఇది కింద బోర్డరు. నెక్స్ట్ మీకు పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు పాట అనమాట. సో పళ్ళు పాట ఏంటంటే ఒక మంచి రెడ్డిష్ పింక్లో వచ్చింది, అండ్ ఇలా మొత్తం అంతా స్టోన్ వర్క్తో వచ్చిందనమాట. ఇది వేసుకుంటే మాత్రం సారీ చాలా బాగుంటుంది. సో ఇది మీకు ఇప్పుడు ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కదా, సో యాక్చువల్గా ఇది ఆరెంజ్ కాదు, ఒక రెడ్డిష్ పింక్ కలర్ అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే ఫోర్త్ సారీ. అండ్ దీని మీద బ్లౌజ్ అయితే ఇది. సో నేను ఆల్మోస్ట్ పెళ్ళికి తీసుకున్న సారీస్ అన్నిటికీ కూడా వర్క్ ముందు ఆల్రెడీ చేసే వచ్చాయి, నేను పెద్దగా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం పడలేదు. సో ఇదైతే హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ అనమాట. సో ఈ బ్లౌజ్ చూడండి ప్లెయిన్గా వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే దీనికి వచ్చిన డిజైన్ హైలైట్ అవుతుంది. బట్ ఇందాకది ప్లెయిన్గా రాకపోవడం వల్ల ఏంటంటే నాకు డిజైన్ అంతగా హైలైట్ అవుతుంది అనిపించలేదు. అండ్ ఇదైతే నెక్కి వచ్చిన డిజైన్ అనమాట. సో ఈ సారీ తొందరలోనే కట్టాలి, ట్రై చేస్తాను ఇప్పుడు. సో ఇదైతే దీని బ్లౌజ్. అండ్ ఇదైతే ఇది నా 5th సారీ అనమాట. ఇది మ్యారేజ్కి నేను కొనుక్కున్నది అయితే కాదు, బట్ మా మరదలు వాళ్ళు తమ్ముడు పెళ్ళికి మేమే పేటలోనే కూర్చున్నాం కదా, అప్పుడు మా మరదలు వాళ్ళు పెట్టిన సారీ అనమాట ఇది. సో సారీ అంతా ఓవరాల్గా ఇది కట్ అంచు మొత్తం ప్లెయిన్ వచ్చిందనమాట. దాని తర్వాత సారీ ఓవరాల్గా
ఇలా వచ్చిందనమాట. ఈ చిన్న చిన్న ఈ మ్యాంగోస్ అండ్ అలాగే ఈ ఫ్లవర్ బూటీస్తో వచ్చింది. సో ఇది బోర్డరు వైన్ కలరు అండ్ శారీ అంతా ఇలాగే వచ్చింది. ఈ కలర్ ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటుంది. అండ్ న్యూలీ బ్రైడ్స్ ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే పళ్ళు అనమాట. సో చెప్పాను కదా పింక్ కలర్లో వచ్చింది ఇది పళ్ళు. సో ఇలాగ వచ్చింది పళ్ళు అంతా. సో పళ్ళు అంతా కూడా ఇలాగే వచ్చింది. ఇది ప్లెయిన్ వచ్చిందనమాట. దీనికి ఏంటంటే నేను మంచిగా ఇలా గ్రీన్ కలర్ పింక్ కలర్ కలిపి టాజిల్స్ ఏమైనా స్టిచ్ చేద్దాము, లేదంటే ఈ శారీ అంతా ఇప్పుడు మనకి కొత్తగా హైలైట్ అవుతుంది కదా, అంటే కొత్తగా ఏం కాదు 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది. శారీ అంతా ఏంటంటే మనకి ఒక మంచి కలర్ బోర్డర్ తీసుకుంటే చాలా బాగుంటుంది అలా అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. దీనికి మంచిగా బోర్డర్ స్టిచ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో చూడాలి ఎప్పుడు కుదురుతుందో. దీని మీద బ్లౌజ్ అయితే ఇదనమాట. సో ఇది యాక్చువల్గా ఏంటంటే బ్లౌజ్ కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఏంటంటే నేను తనకి మెజర్మెంట్స్ చాలా క్లియర్గా చెప్పాను, బట్ తను ఎలా తీసుకుందో నాకు తెలీదు. ఈ హ్యాండ్ లెంత్ ఉంది కదా, ఇది ఏంటంటే నేను ఇక్కడ వరకు పెట్టించుకున్నాను అనమాట. నేను మ్యాక్సిమం సారీస్ అన్నీ కూడా హ్యాండ్స్ ఇక్కడ వరకు పెట్టించుకుంటాను, లేదంటే కొంచెం షార్ట్ పెట్టించుకుంటాను, మీడియంగా పెట్టించుకోను. సో ఇక్కడ వరకు పెట్టమంటే తను ఏంటంటే ఇక్కడ వరకు పెట్టేసింది అనమాట. సో ఎల్బో వరకు. సో అందువల్ల నాకు ఏంటంటే ఇది అంత పెద్ద నచ్చలేదు. బట్ ఎప్పుడైనా దీన్ని ఇవి విప్పించేసి ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ని ఇక్కడ స్టిచ్ చేయించేయాలి. అండ్ నేను దీనికి డిజైన్ కూడా నేను ఎలా చెప్పానంటే ఇక్కడ మంచిగా ఇలా పుగ్గలాగా వస్తుంది కదా, ఇలా బెలూన్ లాగా, సో అలా పెట్టి ఇదంతా టైట్ ఫిట్ చేయమని చెప్పాను అనమాట. బట్ తనకి ఎలా అర్థమైందో స్టిచ్ చేయడం పొరపాటు తెలీదు. బ్లౌజ్ అయితే సరిగ్గా కుదరలేదు, బట్ నెక్ మాత్రం పర్ఫెక్ట్గా కుట్టిందనమాట. ఇదైతే నెక్ డిజైన్. సో శారీలో బార్డరు ఇలా యూజ్ చేసేసి నెక్కి పెట్టేసామన్నమాట. నేను కింద సింపుల్గా చిన్న టాజిల్స్ అటాచ్ చేశాను 2 శారీతోటివే. సో ఇది దాని మీద బ్లౌజు. దీన్ని ఒకసారి ఆల్టర్ చేయించాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇది నాకు అసలు ఈ కలర్ లేదనమాట. ఇదేంటంటే మా తమ్ముడు మ్యారేజ్లో మా మరదలు వాళ్ళు అక్కడ ఆడపిల్లకి ఒక ఈవెంట్ చేస్తారు కదా, అప్పుడు ఇచ్చిన శారీ అనమాట. సో శారీ అంతా కూడా ఇలాగే ఉంది. సో నార్మల్గా ఏంటంటే మనకి శారీస్ మీద గోల్డ్ కలర్ డిజైన్స్ వస్తాయి కదా, దీనికి మాత్రం ఇలా సిల్వర్ కలర్లో వచ్చాయి అనమాట, చిన్న చిన్న బుటాసు. సో దీని కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చింది. గ్రీన్ అండ్ అలాగే ఇది మెరూన్ టైప్లో వచ్చిందనమాట. కొంచెం మెరూన్ రెడ్ మెరూన్ కలిపి ఉంటే ఏ కలర్ ఆ కలర్లో ఉంది. మరి మీకు మొబైల్లో ఎలా కనబడుతుందో నాకు తెలియదు. సో ఇది ఇలా వచ్చిందనమాట బోర్డర్ అంతా కూడా. సో బోర్డర్ అంతా ఇలా వచ్చింది. అండ్ అలాగే పైన బోర్డరు ఇలా సింపుల్గా చిన్నది వచ్చింది కదా, సో కింద బోర్డర్ అయితే మనకి పెద్దది వచ్చిందనమాట. చూపిస్తాను చూడండి, ఇలా పెద్దది వచ్చింది, పెద్ద బోర్డరు. సో ఇలాంటి పెద్ద బోర్డర్ శారీస్ మనం హైట్గా ఉంటారు కదా, అవి కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో శారీ అంతా కూడా ఇలాగే ఉంది, మొత్తం శారీ అంతా ఇదే. అండ్ పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు. అండ్ దీని బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించాను అనమాట. సో ఇవన్నీ తమ్ముడు మ్యారేజ్ తర్వాత స్టిచ్ చేయించినావు కాబట్టి కొన్ని ఇంకా ఫినిష్ చేయించలేదు నేను. సో ఇది ఇలా పెట్టించాను అనమాట దీని డిజైన్. అండ్ ఇక్కడేమో నేను బటన్స్ సిల్వర్ కలర్ బటన్స్ తెప్పించాను, అవి అయితే స్టిచ్ చేయాలి, ఇంకా స్టిచ్ చేయలేదు. సో బోర్డర్ అంతా కూడా నేను ఇలా ఇక్కడ టైట్ ఫిట్టింగ్గా వచ్చేటట్టు యూజ్ చేయించాను అనమాట. ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇది హ్యాండ్స్ డిజైన్ కదా. అండ్ బ్యాక్ నెక్ ఏంటంటే సో ఇలా నార్మల్గా ఇలా యూ పెట్టించేసాను అనమాట. తర్వాత మిగిలిన బార్డర్ ఉంది కదా, ఇలా దీన్ని ఏంటంటే 3 లైన్స్ స్టిచ్ చేయించేసాను అనమాట. ఇది ఏంటంటే నాకు
ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా నాకు ఓపెన్గా ఉన్నట్టు అలా అనిపించింది అనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ప్రతిదానికి థ్రెడ్ స్టిచ్ చేయించుకుంటాను. బట్ తను ఒకసారి ఇలా పెట్టి చూడు అంటే సో నేను పెట్టాను, వేసుకున్నాను. డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది బ్యాక్ నుంచి. సో ఈ సారీ కూడా కట్టుకున్నాను ఒకసారి. సో బ్లౌజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుట్టింది. సో ఇది నా లాస్ట్ బ్లౌజ్ అనమాట. సో అంతేనండి ఈ వీడియో. సో నా శారీస్ కనుక నచ్చితే సో ఇందులో మీకు ఏ శారీ నచ్చింది కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ డైలీ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా బ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు, చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.